ఇస్తాంబుల్లో మై సెకండ్ ట్రిప్. మేడం ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? భారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. మార్కెట్లో పూలు భలే ఉన్నాయి అనుకుంటారు కదా, అవి పూలు మాత్రం అస్సలు కాదు. ఏంటనేది మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. నువ్వు మానవరా, ప్రపంచంతంతా ఒక దారి అయితే నీదొక్కడిదే ఒక దారి. టర్కీ ఫేమస్ స్వీట్స్. ఏమేంటో తెలుసా? పార్టీ రెడీ చేసుకుందాం ఒక్కలు. ఇస్తాంబుల్లో మై సెకండ్ ట్రిప్. మేడం ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? జిప్సన్ బజార్. ఎంజాయ్ ద వీడియో. అరే రెడీ బ్రదర్?
వద్దొద్దు ఇది దుబాయ్ కాదురా నాయన. సేమ్ మన ఇండియాలో ఎలా అయితే మార్కెట్ జరుగుతుందో అక్కడ కూడా అలాగే జరుగుతుంది. కాకపోతే అన్ని వెరైటీస్ అంటే మనకి తెలియని కొన్ని ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఏదో ఒకటి కొందామని వెళ్తున్నాను, కానీ ఇడెవడో డిఫరెంట్గా Welcome to India. వెల్కమ్ టు టర్కీ. India. सब कुछ हमारी बॉस. నా పాస్పోర్ట్ లేదేమో. अजो दिखाना अजो. इधरो. డ్రై ఫ్రూట్స్ మా ఊళ్ళోనే ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఏమంటాం. ఇలా ఇరుగ్గా ఉన్న మార్కెట్ మన ఇండియాలో ఎక్కడ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. ఎందుకంటే ఇంత ఇరుగ్గా ఉన్నాయి చాలా చూసాను, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ చెర్రీస్. నాకు తెలిసి మీరు ఎక్కడైనా 5 స్టార్ హోటల్లో కానీ ఏదైనా పెద్ద హోటల్లోకి వెళ్తే ఖచ్చితంగా చూసే ఉంటారు. అండ్ ఇవి కనిపిస్తున్నాయి కదా, అవి బన్నులు. అవి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, 10 రూపీస్. అవి కొన్ని చాలామంది అయితే తినడం చూసాను నేను. అండ్ వీటి గురించి చెప్తాను కదా, అవి పూలు అయితే కాదు, అవి డిఫరెంట్ టైప్ ఆఫ్స్ గ్రీన్ టీ అంట. అంటే అవి వాటర్లో బాయిల్ చేసుకొని ఇంకా లైక్ తాగేస్తారు. నార్మల్గా వేసుకుంటే హనీ వేసుకుంటారంట, లేదంటే ఇంకా అలాగే వాటర్లో బాయిల్. ఈజిప్షియన్ బజార్ అనేది ప్రతి మంగళవారం స్టార్ట్ అవుతుందంట. సో ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ డ్రై ఫ్రూట్స్, టీ ఐటమ్స్, ఎనీ ఐటమ్ అన్నీ దొరుకుతాయి. కానీ అన్నీ ఎక్కువ కాస్ట్. తక్కువ కాస్ట్ అనేది ఏం దొరకదు మీకు. అంటే మన ఇండియాతో పోల్చుకుంటే ఎక్కువ కాస్ట్, బట్ ఇక్కడ వీళ్ళతో పోల్చుకుంటే తక్కువే. లైక్ మనకి మార్కెట్స్ ఉంటాయి కదా, అలానే ఇది కూడా. కానీ చాలా బాగుంది. లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఫ్రూట్స్ అవన్నీ అక్కడ మీరు చూస్తున్నట్టయితే అంటే మనం ఎక్కడ చూడలేనటువంటివి అవన్నీ డ్రై ఫ్రూట్స్ చాలా అమ్ముతున్నారు అక్కడ. ఈవెన్ జ్యూసెస్ కూడా, ఫ్రెష్ జ్యూస్ చాలా ఫ్రెష్గా తీశారు. నేనైతే ఒక జ్యూస్ తాగాను, ఆరెంజ్ జ్యూస్. చాలా బాగుంది. సో ఏంటి వీడు షాపింగ్ అయితే వచ్చాడు కానీ ఏం కొనట్లేదు అన్నారు కదా. నేను కొంటా, కాకపోతే ఇదే నాకు నచ్చాలి. అట్లీస్ట్ నన్ను అట్రాక్ట్ చేస్తే అప్పుడు నేను కొనలేను. చూడండి ఇవన్నీ నాకు చాలామంది అడిగారు చాక్లెట్స్ అని. ఇవన్నీ చాక్లెట్స్ వెరైటీ మిస్ యూ టూ. సేమ్ మల్లెపూలా ఉంది, ఇదేమో ఏమంటారు చామంతి పూల మొగ్గలా ఉంది, ఇది గులాబీ. అండ్ సమ్ మన ఊర్లో దొరికే అన్ని పిచ్చి మొక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. వీళ్ళు టీలు కాఫీలు అలాంటివి ఏం తాగరు, కానీ ఓన్లీ ఇవి లిక్విడ్ వాటర్లో వేసుకొని తాగుతారు. సో చూసారా వాళ్ళందరూ లైన్లో నించున్నారు. ఎందుకోసం తెలుసా? టీ కోసమే. అక్కడ లైవ్లో తాగడానికి అండ్ ఇంటికి కూడా తీసుకెళ్తారు వాళ్ళు బ్యాగ్స్ అనేవి, టీ బ్యాగ్స్. మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫుడ్కే. సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా సరే ముందు ఫుడ్ చూస్తాను. మన సైడ్ కాజా ఉంటుంది కదా, అక్కడ ఆ దేశంలో కాజా అనమాట అది. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. మాకు అవసరం లేదు, మా దగ్గర 3 బాటిల్ ఉన్నాయి వాటర్ బాటిల్. మీరు కరెక్ట్గా గమనించండి, వెనకాల ఒక అమ్మాయి నా వీడియో చూసి ఆమె చెయ్యి ఊపింది, కానీ ఆమె నేను చూడలేదు. అది నేను ఇప్పుడు తెలిసింది, లేదంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నేను వీడియోని తీసుకునేవాడిని. క్షమించు తల్లి, మట్టి మనిషిని అర్థం చేసుకోలేకపోయా. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. నెక్స్ట్ టర్కీ డిలైట్ అని ఒక చాక్లెట్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, పైన పౌడర్లో ఉంటుంది. కానీ అది నోట్లో పెట్టుకుంటే మొత్తం పళ్ళగా అంటుంది. అది సేమ్ డైరీ మిల్క్ టైపే ఉంటుంది. కానీ ఆ చాక్లెట్ మీరు ఖచ్చితంగా ఇప్పుడు చూపిస్తాను మీకు.
టర్కీ డిలైట్ అని ఆ చాక్లెట్ చాలా ఫేమస్, చాలా చాలా బాగుంటాయి. అంటే ఇందాక వాళ్ళు వచ్చారప్పుడు నాకు అదేదో మాట్లాడుతున్నారని అప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పాలనుకున్నాను. చాక్లెట్ చాలా చాలా బాగుంటాయి. నేను చాలా తిన్నాను, ఆల్మోస్ట్ 2 kg కొన్నాను అనమాట చాక్లెట్స్ అయితే. నేను ఖచ్చితంగా 1 month తిన్నాను చాక్లెట్స్. నేను తినడమే కదా, నా ఫ్రెండ్స్ అందరు కూడా ఇచ్చాను, వాళ్ళు కూడా చాలా చాలా బాగుందన్నారు. 175 తుర్కీస్, 175 తుర్కీస్ అంటే ఒక తుర్కీ 5 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో 175 తుర్కీస్ 1 kg అయితే మన ఇండియన్ రూపీస్ ఎంత అవుతుందో నాకు కామెంట్ చేయండి. తర్వాత మేము లేజర్ బ్రాస్లెట్ అని, బ్రాస్లెట్ మీద లేజర్తో వాడు పేరు అనేది రాస్తున్నాడు, చాలా చాలా బాగుంది. 80 తుర్కీస్ 120 తుర్కీస్ అన్నాడు, సంథింగ్ నాకు ఐడియా రావట్లేదు. గేట్ 2 నాకు అంతలా ఏం నచ్చలేదు. సో అది గేట్ 2 అక్కడ చాలా రద్దీగా రష్గా ఉంది అని, కొంచెం నీట్గా లేదని చెప్పి నేను ఇంకొక బ్లాక్ అయితే వచ్చేసాను మార్కెట్లో. అంటే మా ఫ్రెండ్స్ని అక్కడ వదిలేసాను, నేను వచ్చేసాను. కానీ ఇక్కడ చాలా నీట్గా, అంటే బంగారం షాపు, గోల్డ్ 24 క్యారెట్ అంతా చాలా చాలా బాగుంది. అంటే మన బంగారు షాప్ అంతా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉంటాయి, కానీ ఇక్కడ చిన్న షాపుల్లోనే ఉంటుంది గోల్డ్ అనేది. చాలా ఎక్కువ అమ్ముతారు బంగారం. ప్రతి షాప్కి వాళ్ళ కంట్రీ యొక్క ఫ్లాగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆ షాపు ఈ వీధిలో, అంటే ఒక వీధి చివరిలో వాళ్ళ నాయకుడి ఫోటో కూడా ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు, ఆ దేశం యొక్క నాయకుడి ఫోటో. ఆ దేశానికి ఎవరైతే రాజు ఉంటారో అతని ఫోటోనే, వాళ్ళ కరెన్సీ మీద కూడా అతని ఫోటో ఉంటుంది. అండ్ అతని ఫోటో కూడా ఎవరైతే రాజు అవుతారో వాళ్ళ ఫోటోనే కరెన్సీ మీద చేంజ్ చేస్తూ ఉంటారంట. ఎప్పుడు చేంజ్ అంటే ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్ జరుగుతాయి, అలాంటిది ఏమి ఉండదు అక్కడ. ఎవరైతే రాజు ఉన్నాడో అతనే ఇంక మొత్తం దేశాన్ని పాలించేది. ఎస్, ఇదే టర్కీ ఫేమస్ స్వీట్ బక్లావా, దాని పేరు బక్లావా. బాగుంది, చాలా చాలా బాగుంది. ఇలా పట్టుకునే పానకంలా కరిగిపోయింది నాకైతే. నేనైతే 1 kg తీసుకున్నాను, అప్పుడు తీసుకుని తిన్నాను, షూట్ జరిగినప్పుడు తిన్నాను. నేను ఇండియాకి కూడా తీసుకొచ్చాను 1 kg స్వీట్. తీసుకొని నా ఫ్రెండ్స్ కూడా ఇచ్చాను, నేను ఇండియా తీసుకొచ్చాను, నా ఫ్రెండ్స్ కూడా తిన్నారు. అంటే ఒక 4 days ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉండదు, ఎందుకంటే స్వీట్ కదా బేగా పాడైపోద్ది. అండ్ మొత్తం తిరిగాను. సో నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ బయట ఉన్నారు, నువ్వు ఎంతసేపు తిరుగుతావు, నువ్వు రా అని కాల్ చేశారు. ఇంకా నేను మీకు బయట వ్యూ చూపిస్తాను, ఇంకా బాగుంటుంది వ్యూ. అండ్ మీకు ఆ దేశ నాయకుడిని చూపిస్తానన్నాను కదా, ఆ దేశ నాయకుడు ఫోటో అదిగో, అతనే ఆ దేశ నాయకుడు, తుర్కీ దేశానికి నాయకుడు. ఎస్, ఫైనల్లీ ఒక్క షాప్కి అయితే వచ్చేసాం. అది ఒక్క ఏమంటారు నాకు అంతగా ఐడియా లేదు. వాళ్ళ దేశంలో ఎక్కువ సిగరెట్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అత్యధికంగా టొబాకో సేల్ అయ్యే దేశం కూడా అదే టర్కీలో. అక్కడ చూడండి పెన్నులు ఉన్నాయి కదా, పెన్నుల్లో కూడా స్మోకే. అది మొత్తం అంటే పెన్నుల నోట్లో పెట్టుకుని ఒక్కలని పీలుస్తారంట. చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ ఆ దేశంలో.
सीने से तेरे सर को लगा के जिंदा मेरा नाम अपना ఏంటి సడన్గా సాంగ్ పాడాడు అని అనుకోకండి. అంటే ఆ వాతావరణం చూసి నా లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేసింది అనమాట సాంగ్. అంటే ఆ లొకేషన్ చూసి పాడాలనిపించింది. అంటే ఆ బోట్ వ్యూ అండ్ అక్కడ వాతావరణం అంతా చూసి పాడేసా. యాస్ ఫైనల్లీ ఆ మొత్తం ఆ బోట్ వ్యూ అంతా చాలా చాలా బాగుంది. మేము రైడ్ చేద్దాం అనుకున్నాం కానీ చెయ్యలేదు. ఎందుకంటే ఏమో మాకు ఆ థాట్ రాలేదు చెయ్యాలనే థాట్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాం. మేము వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఆ వీడియో కూడా. అండ్ పక్కనే ఫిషింగ్ చేస్తున్నారు, వాళ్ళు చేపలు పడుతున్నారు. అంతా చాలా 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 బాగుంది ఆ వ్యూ కానీ వాళ్ళ మనుషులు అంతా చాలా కూల్ వాతావరణం. అండ్ నేను కూడా రీల్ చేద్దామని ఎక్కి మొత్తం వ్యూ చెప్తున్నాను. బీచ్లో దిగి ఈత కొడదాం అనుకుంటే చాలా లోతుగా ఇప్పుడు బీచ్ పైన రెస్టారెంట్స్ నచ్చింది కొనుక్కొని తినడమే. సో అది మొత్తం సీ ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ అంతా సీ ఫుడ్ ఉంది, నాన్ వెజ్ ఎక్కువ ఏదన్నా ప్రిఫరెన్స్ చేస్తున్నారు. అన్నీ చాలా టూ మచ్ కాస్ట్. సో అందుకని మేము తిన్నది ఏంటంటే ఫిష్ తిన్నాము. అక్కడ ఫిష్ ట్రై చేద్దామని ఫిష్ తిన్నాము అంతే. సో ఇంకా రెస్టారెంట్ మొత్తం అంతా తిరిగాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చూసాం ఎలా ఉంటాయి ఏంటి అని. అక్కడ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అంటే నార్మల్ ప్రైస్ కంటే ఇంకా ఎక్కువ చెప్తున్నారు. సో అందుకోసం టూ మచ్ కాస్ట్ అన్నాను అంతే తప్ప అంతేం కాదు. వద్దు మాకేమొద్దు, మేము అట్లా పోయి తింటాం. సో అలా మొత్తం తిరిగి ఆ రోజంతా చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా మేము చాలా అలసిపోయాము, ఇంక వెళ్ళిపోయాము హోటల్కి. అండ్ ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ వస్తే నేను నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాం. అండ్ నెక్స్ట్ ఒక సర్ప్రైజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.